అమా న్యూస్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి చూస్తే లక్ష్మీనాథ్ కొన్ని ఛానళ్ళకి సంబంధించి కొన్ని సర్వే టీమ్స్ చెప్తున్నటువంటి సర్వేస్ ఒకసారి మనం చూస్తే కంప్లీట్ డేటా కూడా మనకు కనిపిస్తాం. సో దీంట్లో ఏ సర్వే ఏం చెప్తోంది, ఎక్కడెక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు, మనం ఆల్మోస్ట్ చూస్తే అన్ని సిమిలర్ గానే కనిపిస్తా ఉన్నాయి ఇందులో. సో సిమిలర్ గా ఒక్కొక్క పార్టీ అంటే ఒక్కొక్క సర్వే సిమిలర్ గా కనబడుతుంది, కొన్ని చూస్తే కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి అండ్ మరికొన్ని చూస్తే ఏకపక్షంగా ఒకే పార్టీకి కంప్లీట్ గా ఉన్నట్టుగా కూడా కొన్ని కనిపిస్తాం. ఒకసారి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రైట్ తమిళనాడులో లోక్సభకు సంబంధించి ఏదైతే డిఎంకేకి సంబంధించి మనం చూస్తే దాదాపు 21 స్థానాలు చూపిస్తా ఉంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ 8 స్థానాలు అండ్ అంటే మనకు డిఎంఏ దాంతో పాటుగా బీజేపీకి 2 స్థానాలు మాత్రమే చూపిస్తా ఉన్నాయి అండ్ పిఎంకే ఒకటి అండ్ ఓపీకే ఒకటి మాత్రమే చూపిస్తా ఉంది. రైట్ అమ్మా న్యూస్ కి సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్ గా 9 స్థానాల్లో కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు అంటే కాంగ్రెస్ చెప్పుకుంటుంది కదా మనం డబల్ డిజిట్ కి రాబోతున్నాం అని చెప్పి. ఫస్ట్ టైం రాబోతుంది అంటారు, అయితే చూడాల్సిందే ఎందుకంటే ఇది కొంత ఆసక్తికర విషయమే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సర్వీస్లలో కూడా 0 to 9 0 to 11 అండ్ ఆల్మోస్ట్ 9+ మనకు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్. ఎందుకంటే లాస్ట్ టైం ఇంతకుముందు మనకు శ్రీనివాస్ గారు అన్నట్టుగా కూడా కొంత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ వస్తాము అన్నటువంటి ఆలోచనలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. రైట్ మనం ఒకసారి బీజేపీకి సంబంధించి 4 నుంచి 6 స్థానాల్లో బీజేపీ కనిపిస్తా ఉంది. సో నాట్ బ్యాడ్, గతంతో పోల్చుకుంటే ఈసారి ఒకటి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాపం అయోమయ పరిస్థితిలో మనకు బీఆర్ఎస్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే నన్నర్ 1 అనేటువంటి సిచ్యువేషన్స్ లో ఒక రకంగా ఇది చూస్తుంటే బీఆర్ఎస్ ఓటే ఉన్న బీజేపీకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. దీనిలో ఆల్మోస్ట్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులంతా కూడా ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందులో బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉండడం కొంత బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే వరంగల్ పార్లమెంట్కి సంబంధించి వరంగల్ పార్లమెంట్లో మనం చూసుకుంటే వరంగల్ పార్లమెంట్లో అరూరి రమేష్ నిలబడ్డాడు బీజేపీ నుంచి, కడియం కావ్య కాంగ్రెస్ నుంచి నిలబడితే బీఆర్ఎస్ నుంచి మరొక వ్యక్తి నిలబడ్డాడు. సో ఇందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటింగ్ అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ నేతకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అరూరి రమేష్ బీఆర్ఎస్లో దాదాపు 5 దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీకి వెళ్తే ఆయన కంప్లీట్గా కూడా ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీకి వెళ్ళిన సిచ్యువేషన్స్. అంటే ఇంకోటి లాస్ట్ మినిట్ లో కడియం కావ్య కాంగ్రెస్ రావడం కూడా ఒక ఇంపాక్ట్ ఉంది. సో అదంతా కూడా బీజేపీ పైన పడింది. సో అందుకే ఆల్మోస్ట్ 4 to 6 అనేటువంటి డిజిట్ కూడా పెరిగిన కనబడుతుంది. సో చాణక్య ఎగ్జిట్ పోల్స్ లో ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ 9 నుంచి 10 ఓకే నాట్ బ్యాడ్. సో బీజేపీ ఎగ్జాక్ట్ గా అదే వచ్చింది మళ్ళీ 4 to 5 ఎస్ ఎగ్జాక్ట్ గా. బీఆర్ఎస్ కూడా 0 to 1 అది ఎగ్జాక్ట్ గా మనం అనుకుంది. ఎంఐఎం కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒకటి ఎట్లాగో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ లో చూసుకుంటే ఏపీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి 13 నుంచి 15 ఇచ్చినట్టుగా తెలుస్తుంది, వైసీపీ 3 నుంచి 5 అని, జనసేన 2, బీజేపీ 4 నుంచి 6. అంటే ఓవరాల్ గా ఇక్కడ మీకు ఎన్డీఏ కూటమికి జై కొట్టినట్టుగా ఇక్కడ ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్తున్నాయి. ఇక ఆరంభస్థం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 7 నుంచి 8, బీజేపీ 8 నుంచి 9, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. ఇది ఇందాక మీరు చెప్పిన దానికి కూడా ఇంచుమించు ఈక్వల్ గా ఉంది. కానీ కాంగ్రెస్ కి కొన్ని సీట్లు తగ్గి కనబడుతున్నాయి ఆరంభస్థం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్. కేకేకి సంబంధించి మీరు షాక్ అవుతారు. కేకే వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటుంటారు, మేము ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు తీసుకునే సర్వే చేస్తాం కానీ ఎగ్జాక్ట్ ఏదైందో అదే చెప్పదు. ఎందుకంటే కేకే సర్వే లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన సర్వే ఒక్క సర్వే కేకే సర్వే. ఎవరు కూడా 150 సీట్లు వైసీపీకి వస్తాయంటే చాలా మంది నవ్వారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 150+ సీట్లు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. అదే కేకే ఈసారి టోటల్గా రివర్స్, అంటే టీడీపీకి 133 సీట్లు ఇస్తాయి, అంటే సింగిల్ డిజిట్ అని చెప్తున్నారు కేకే సర్వీస్ వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చూసాం 7 నుంచి 9, 13 నుంచి 15, అలా కాకుండా టీడీపీ 133 సీట్లని, వైసీపీ 13 సీట్లని. మీరు నమ్మగలరా? వైసీపీకి కేవలం 13, జనసేనకి 21 అని,
బీజేపీకి 7 అని కేకే సర్వీస్ చెప్తుంది. ఇది నమ్మకానికి కొంచెం దగ్గరగా ఉన్నట్లుగా అనిపించడం లేదు, కానీ గతంలో వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే కొంతమంది చేయొచ్చు, కానీ జనసేన 21కి 21 గెలుస్తుందని, వైసీపీ మరి 13 సీట్లు గెలుస్తుంది అంటే చాలా మంది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా జరగవచ్చు, కాకపోతే ఇంత కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుందంటారు. ఎందుకంటే ఇంత టక్ ఆఫ్ ద వార్ ఈ రకంగా జరుగుతుంటే ఇదొక్క సర్వే మాత్రం ఈ రకంగా ఇచ్చింది. ఏమంటారు మీరు? కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే 2019లో ఇచ్చినటువంటి కేకే సర్వేనే 2024లో ఇస్తే కంప్లీట్గా ఆపోజిట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది మరి లాస్ట్ టైం జరిగినటువంటి గోల్మాల్ మళ్ళీ జరుగుతుందా? సో కేకే సర్వే రియల్ కాబోతుందా అనేది కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో కేకే చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నమ్మారు చాలా మంది. సో నమ్మిన రిజల్ట్స్ కూడా మనకు కనిపించాయి. బట్ మళ్ళీ ఈసారి కేకే వేరేలా చెప్తా ఉన్నారు. నిజంగా మెజారిటీ సర్వేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనసేన పార్టీకి తీసుకుంటే చాలా సర్వేలు వరకు 12 నుంచి 13 వరకు 15 లోపు వరకు చాలా వరకు ఇచ్చాయి, జనసేన పార్టీకి ఇచ్చాయి. కానీ ఒక కేకే సర్వే మాత్రం 21కి 21 వాళ్ళు పోటీ చేసింది 21 అంటే 21లో గెలుస్తారంటే ఇదే కొంచెం అనిపించదు. పార్టీకి అనుకూలంగా చెప్పినట్టుగానే కూడా అనిపిస్తుంది కొంచెం మనకి. మరి అలాగే అనుకోవాల్సి వస్తుందేమో. కేకే మీరు అడిగారు కాబట్టి కేకే గురించి చెప్పి, ఇక ఆరామస్థానం గురించి చూసుకుంటే వైసీపీ 13 నుంచి 15, కూటమికి 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే తెలంగాణ లోక్సభ కాంగ్రెస్ 9 నుంచి 11, బీజేపీ 5 నుంచి 7, అలాగే ఎంఐఎం 1. ఇది టోటల్ ఇందాక మనం తీసుకున్న దానికి కూడా దగ్గరలోనే ఉంది. అలాగే రిపబ్లిక్ టీవీ చూడండి, మీరు చెప్పండి. రిపబ్లిక్ టీవీలో మనం చూస్తే ఇది కొంచెం నమ్మశక్యంగా ఉండొచ్చు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ రిపబ్లిక్ టీవీ ఇచ్చేటువంటి దాంట్లో కొన్ని మనకు కొంత నమ్మశక్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రిపబ్లిక్ టీవీలో చూస్తే మనకు ఏదైతే ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకుంటే 359 సీట్లు, అంటే ఓవరాల్గా ఇండియా వైడ్గా మనం అనుకున్నటువంటి. సో బీజేపీ టార్గెట్ వచ్చేసి 400, బట్ 400కి కొంత తక్కువగా అనిపిస్తుంది. ఒక 40 స్థానాలు ఏవో తక్కువగా అనిపిస్తుంది. అంత ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే ఆ 40 స్థానాలు అనుకున్న దానికన్నా కొంచెం మించి తగ్గొచ్చాయి. సో దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకోవాలి. ఇండియా కూటమి మాత్రం వాళ్ళు అనుకున్నారు ఆల్మోస్ట్ 300 వీఆర్ రీచింగ్ అని అన్నారు, బట్ 154 అనేది మనకు రిపబ్లిక్ టీవీ చెప్తా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఎన్డీఏకి ఆల్మోస్ట్ మనకు రిపబ్లిక్ మ్యాచ్కి సంబంధించి చూస్తే దీంట్లో ఎన్డీఏకు సేమ్ ఆల్మోస్ట్ 2-3 సీట్ల తేడానే కనిపిస్తూ ఉంది. 353 అదేవిధంగా నుంచి 360 వరకు వస్తూ ఉన్నాయి. కూటమికి సంబంధించి ఆల్మోస్ట్ 118 నుంచి 113 వరకు. సో ఇందులో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. అంతే, ఇతరులు అంతకుమించి ఏం కనిపించట్లేదు. సో తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీంట్లో చాణక్యకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ చూస్తే కాంగ్రెస్ యథావిధిగా కనిపిస్తోంది 9 to 10, బీజేపీ కూడా 5 to 6, అండ్ బీఆర్ఎస్ నన్నర్ 1, అండ్ ఎంఐఎం ఒకటి అడక్కు అన్నట్టు ఎవరు ఇక దాని గురించి మాట్లాడే అవసరం లేదు. సో ఇక ఆరా సర్వేకి సంబంధించి మనం చూస్తే ఆరా సర్వేకి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ ఇందులో కూడా ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీకి 8 నుంచి 9 ఇచ్చారు. ఇది ఒక పాయింట్ మనము మేజర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆరా సర్వే ఒకటి కొంత డిఫరెంట్ గా ఇచ్చిందని చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ లో కాంగ్రెస్ కి 7 నుంచి 8 స్థానాలు, బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ కి ఒకటి ఇచ్చింది, అక్కడ బీఆర్ఎస్ కి ఒకటి ఇచ్చింది, ఎంఐఎం తో పాటు బీఆర్ఎస్ కి ఒకటి ఇచ్చింది. నన్నర్ 1 అదే కంటిన్యూ అవుతా ఉంది. చాణక్యలో కూడా బీజేపీకి 0 నుంచి 1 అవకాశం ఉందని చాణక్య కూడా చెప్పింది. ఒక రకంగా ఇదే గనక ఆరా సంస్థ అయితే మాత్రం బీజేపీకి దగ్గర 8 నుంచి 9 అంటే బీఆర్ఎస్ తో కలిపితే 10 అవుతాయి. సో ఆల్మోస్ట్ అన్ని సర్వేస్ కూడా చెప్తున్నటువంటి మనకు ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి. మనకు ఒకసారి చాణక్యకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో చూస్తే టీడీపీ కూటమికి సంబంధించి 104 ఏదైతే 114 నుంచి దాదాపు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వేలో కొన్ని చూస్తే టీడీపీ కూటమికి సంబంధించి 144 స్థానాల్లో టీడీపీ కూటమి కనిపిస్తూ ఉంది. రైస్కి సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తే ఆల్మోస్ట్ టీడీపీ కూటమికి సంబంధించి 48 నుంచి 58, వైఎస్ఆర్సీపీ 117 నుంచి 128 వరకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక జనగలం అనేటువంటి సర్వీస్ దాదాపు ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించి 50 నుంచి 68 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా
ఆఫ్ రైజ్ సంబంధించి ఇప్పుడు కేకే సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించి బాగానే చూపిస్తా ఉన్నాయి. పెద్ద మ్యాటర్ కొంత అన్నిటికన్నా డిఫరెంట్గా చూపించినటువంటి సర్వే ఏంటి అని అంటే మనకు కేకే సర్వే అనే చెప్పుకోవాలి. కేకే కంప్లీట్లీ డిఫరెంట్. అంటే 133 టీడీపీ, వైసీపీకి జస్ట్ 13. అంటే కడప జిల్లా వ్యాప్తంగా కానీ రాయలసీమలో కానీ వైసీపీకి అసలు ఏం సీట్లు వస్తాయని ఈ రకంగా టోటలీ అంటే ఇది ఎవరికి కూడా నమ్మశక్యంగా అనిపించదు. ఇప్పటివరకు మనం చూస్తున్న ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికల్లో ఆల్మోస్ట్ మనం జరుగుతున్నటువంటి ప్రతి పోలింగ్ దాదాపు 7 దఫాలుగా జరుగుతున్నటువంటి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో సహా 7 ఎన్నికలు చూసాం. సో 7 ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉంది అంటే కొంత కాంగ్రెస్ గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ కొంత పడింది. అండ్ మోరోవర్ బీజేపీ ఏదైతే రామ్ మందిర్ నిర్మాణం తర్వాత కొంత బీజేపీకి కూడా ప్రజలలో కొంత అవగాహన అన్నింటిలో కూడా కొంచెం అడ్వాంటేజ్ కనబడుతుంది. ఇదివరకుతో పోల్చుకుంటే బెటర్మెంట్ పొజిషన్ లో బీజేపీ కనబడుతుంది. ఎస్. సో ఇప్పుడు సర్వేస్ కూడా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే బీజేపీ ఇదివరకు సౌత్ లో నథింగ్, బట్ ఇప్పుడు బీజేపీ సౌత్ అడుగులు వేస్తుంది అనుకోవచ్చు కదా మనం. 100%. ఎందుకంటే లాస్ట్ 2014లో కూడా బీజేపీ అంత ఇంపాక్ట్ ఏం లేదని చెప్పుకోవాలి. ఆఫ్టర్ 2018 తర్వాత అంటే మొన్న జరిగినటువంటి లాస్ట్. అయితే ప్రణయ్ ఇక్కడ గతంతో పోల్చుకుంటే ఒక 5 నెలల క్రితం 6 నెలల క్రితం మేము 400 సీట్లు వస్తాయని ఉన్న బీజేపీలో కాన్ఫిడెంట్ క్రమేణా తగ్గుతూ